హాయ్! నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్. ఈరోజేంటంటే మష్రూమ్ బిర్యానీ, మష్రూమ్ కర్రీ చేసేసుకుందామా? దానికి కావాల్సిన ఐటెమ్స్ రాసేసాను చూసేసుకోండి. ఇప్పుడేంటంటే రెండిటికి కాంబినేషన్ చాలా బావుంటుంది. ఫస్ట్ మనం కర్రీ చేసుకుందాం. కర్రీకి కావాల్సింది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో గిన్నె పెట్టుకొని దాంట్లో ఫస్ట్ నేను ఆయిల్ వేయను కదా! ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలనమాట. వేయించిన దాంట్లో త్వరగా వేగాలంటే ఉప్పు, పసుపు, జీలకర్ర వెయ్యాలి. హైలో పెట్టేసుకుంటే గిన్నె మాడిపోద్ది. స్టీల్‌ది కదా! సు మీడియంలో పెట్టుకోవాలనమాట. ఉల్లిపాయలు వేగిన తర్వాత నూనె వేసుకోవాలి. నేనేంటంటే ఫాస్ట్ చేశాను కాబట్టి గబగబా చెప్పాల్సొస్తుంది. మీరు క్షుణ్ణంగా ఆలకించండి. నేను ఎందుకు ముందు ఆయిలేయనంటే ఫస్ట్ ఉల్లిపాయలున్న వాటర్ అంతా బయటకొచ్చేయాలి కాబట్టి నేను ముందు ఆయిల్ వెయ్యను. ఫస్టు అది వేగిన తర్వాతే వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ ఏసుకొని, హాఫ్ టీ స్పూన్ మళ్ళీ ఏసుకోండి. కమ్మగా ఉంటుందనమాట. నేను చేసేది కొంచెం ఎక్కువ కాబట్టి మార్నింగ్, ఈవినింగ్‌కి కర్రీ రావాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువే చేసుకుంటున్నాను. దాని తర్వాత ఆ పచ్చి వాసన పోయేంత వరకు బా ఎర్రగా వేయించుకోండి. ఇందులో చూసారు కదా కలరు, ఆ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలనమాట. అలా వేయించుకుంటే కమ్మగా, టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనం టమాటా వేయట్లేదు. కానీ చాలా బావుంటుందండి. చేసి ఈ విధంగా చేసుకొని మనం స్లోగా కుక్ చేసుకుంటే అంత టేస్టీ ఉంటది. ఇప్పుడు మనం పక్కన మష్రూమ్స్ కడిగి వాటిని కట్ చేసి పెట్టుకోవాలి ఈ సైజు. ఇలా కట్ చేసుకుంటే మనం అందులో ఉడికిన తర్వాత ఆ ముక్క చిన్నగా అయిపోద్దనమాట. సో, పెద్ద మష్రూమ్ అయితే ఒక 4 కట్ చేసుకోండి. చిన్నదైతే 2 కట్ చేసుకోండి. మరీ చిన్నదైతే చిన్నది ఉంచేసేయండి. నేను కారం ఎక్కువ తింటాను కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటున్నాను నేను. 2 టేబుల్ స్పూన్ కారం. మీకు కారం తక్కువ తింటే 1 స్పూన్ ఏసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా నేను గట్టిగా ఏసాను కాబట్టి కారం గట్టిగానే ఉంటది. తర్వాత మసాలా చెప్పా. చికెన్ మసాలా, గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. బావుంటుంది. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా కానీ, లేదంటే బయట ప్యాకెట్లు ఉంటాయి కదండీ! చికెన్ మసాలా, గరం మసాలా అది ఏసుకున్నా చాలా బావుంటుందనమాట. మసాలాలో అలా మగ్గబెట్టాలి కొద్దిసేపు. మగ్గబెట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. దీనికి గుర్తుంచుకోండి వాటర్ ఎక్కువ వేయకూడదు. వాటర్ ఎక్కువేస్తే బాగోదు. ఫ్లేవరు, టేస్ట్ మారిపోతుంది. కాబట్టి మన మష్రూమ్స్‌లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. దాంతోనే మగ్గిపోతుంది. వేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీకి కావాల్సింది చేసుకుందాం. దీనికి కావాల్సింది ఒక గిన్నె, మందపాటి గిన్నె పెట్టుకోండి. పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేయాలి. ఎందుకంటే మనం మసాలాలో కొంచెం ముందు వేస్తాం కాబట్టి దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడద్ది. కాబట్టి ఆయిల్ వేసుకొని అది మరిగిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, పువ్వు, లవంగం, యాలకులు ఇవన్నీ 2, 2, 3, 3 ఏసుకోవాలనమాట. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. అవి రెడ్డిష్ వచ్చేంత వరకు. యాలకులు కూడా మర్చిపోయానండి. యాలకులు, లవంగాలు అది 4 ఇవి ఒక 6 వేసుకొని ఆ ఫ్లేవరు గుమ్మని ఇల్లంతా స్మెల్ వస్తుందనమాట. షాజీరా బిర్యానీ షాజీరా అనమాట. జీలకర్రలో 2 రకాలు. బిర్యానీ జీలకర్ర, మామూలు జీలకర్ర. నా భాషలో అయితే నేను అంటాను గోదావరి కదండీ! ఆ మాత్రం వచ్చేద్ది. వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. దీంట్లో నేను కూరగాయలు కూడా వేస్తాను. మష్రూమ్ బిర్యానీ మష్రూమ్‌తో పాటు కూరగాయలు వేసుకుంటే హెల్త్‌కి మంచిది. మనం హెల్త్ టిప్స్ ఇస్తాం కదండీ! దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపేసుకోవాలి. అప్పుడు కొంచెం బావుంటుందనమాట. పచ్చివాసన ఏది లేకుండా పసుపు మంచిగా పనిచేస్తది. టమాటాలు ఒక కప్పు, మన మష్రూమ్స్ ఒక కప్పు వేసుకొని బాగా తిప్పాలి. పుదీనా, కొత్తిమీర ఇప్పుడే వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. కూరగాయలు నేను ఫస్ట్ ఆవిరి మీద ఉడికించుకున్నాను కొద్దిసేపు. లేదంటే వాటర్‌లో వేసి ఉడికించుకోవచ్చు. ఒక 5 నిమిషాలు చాలు. ఎందుకంటే దీంట్లో త్వరగా ఉడకవు. గట్టి గట్టిగా ఉంటాయి కాబట్టి. బంగాళదుంప ఉడకబెట్టాల్సిన పని లేదు. పచ్చిదే కోసి వేసేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడొచ్చిన బంగాళదుంపలు త్వరగా ఉడికిపోతున్నాయి. బంగాళదుంపలు అంటారనమాట అవి.
త్వరగా ఉడికిపోతాయి, టైం ఎక్కువ పట్టదు. దీనికి అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్, 1 స్పూన్ వేసి మళ్ళీ హాఫ్ టీ స్పూన్ వేయాలి. స్పూన్నర అనుకోండి, 1.5 వేసి బాగా వేయించాలన్నమాట. ఎలా అంటే అందులో ఉన్న వాటర్ వచ్చేసేంత వరకు వేయించుకోవాలి. గబ మూత పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. అడుగు పెట్టకుండా మాడకుండా చూసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం చేయాల్సిన మొదటి పని అదే. పొరపాటున పక్కన లేకపోయినా హైలో పెడితే ఇంకంతే. కారం కొంచెం వేసుకోవాలండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసిన కారం, తర్వాత కసూరి మేతి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగా తిప్పుకుంటూ చూసుకుంటూ తిప్పుకుంటూ, అంటే నేను ఫార్వర్డ్ చేశాను కదా, సో గబగబా చెప్పాల్సి వస్తుందన్నమాట. నేనైతే దగ్గరే ఉండి ఇదంతా చూసుకోవాల్సి వచ్చింది. అలా చూసుకుంటూ తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఏ మాత్రం వదిలేస్తే అంతే. నేను 2 గ్లాసులు బియ్యం వేసాను కదా, అది పక్కన కడిగి నానబెట్టుకుని ఉంచుకోవాలి వాటర్లో. తర్వాత ఈ మగ్గిపోయిన తర్వాత ఆ బియ్యాన్ని నీటిలో తీసి ఇందులో వేయాలన్నమాట. ఎలా అంటే బియ్యంలో వాటరు ఆరిపోయేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఎలా తిప్పాలి? గిర్రా గిర్రా గిర్రా, కిందికి పైకి కిందికి పైకి తిప్పుతూ ఉంటే అందులో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోతుందన్నమాట. ఎందుకంటే ఇందులో వాటర్ వేసామే అనుకోండి, అది ఇది ఎక్కువైపోయి అన్నం చివుడిపోయి మెత్తగా అయిపోయి టేస్ట్ ఉండదు, బాగోదు. కాబట్టి నేను కాచుకున్న నీళ్ళు పోసాను, త్వరగా అయిపోతుంది కాబట్టి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ అనమాట. 3 గ్లాసులు బియ్యం పోస్తే 6 గ్లాసులు వాటర్ అట్లా పోయాలి. నేను కాసుకున్న బియ్యం పోసాను, సో నాకు త్వరగా అయిపోద్ది. ఉప్పు ఇప్పుడే చూసుకోవాలి, టేస్ట్కి సరిపడా ఉప్పు చూసుకుని వేసుకుంటూ ఉండాలన్నమాట. చప్పగా అనిపిస్తే మళ్ళీ వేసుకోవాలి. అంటే ఉప్పు కసం కాదు, మీడియంలో ఉండాలి. నాలుక మీద పెట్టగానే సరిపోయింది అన్న ఉప్మాలాగా అనమాట ఇది అనుకోండి. అలాగే వేసుకుని చూసుకున్నాను, ఓకే సరిపోయింది, మూత పెట్టేశాను. ఇప్పుడు ఇది హై ఫ్లేమ్లో 10 మినిట్స్ అనమాట, లో ఫ్లేమ్లో 5 మినిట్స్. మూత తీయకుండా ఇంకొక 5 నిమిషాలు ఉంచాలి. చూసారా, నెయ్యి వేస్తున్నాను. ఈ స్టేజ్లో నెయ్యి వేసి తిప్పితే మొత్తం బియ్యానికంతా పట్టుకుంటుంది అనమాట, రైస్కి ఈ నెయ్యి. మన పల్లెటూరులో దొరుకుతుంది కదండి, మా గోదావరి సైడ్ తెగ అమ్మేస్తారండి బాబు. ఓ డబ్బా తెచ్చుకుంటాను, అది వాడుకుంటాను అనమాట. అది వేసి బాగా తిప్పి మూత పెట్టి కలియబెట్టి పక్కన పెట్టా. ఇప్పుడు మన పక్కన బిర్యానీ రెడీ. దాని తర్వాత మీకు కర్రీ కూడా చూపిస్తాను చూడండి. ఇది అయిపోయిన తర్వాత కర్రీ రెడీ, 2 రెడీ. వేడి వేడి బిర్యానీలో ఈ కర్రీ వేసుకుని తింటే ఉంటుంది సామరంగా, లొట్టలు వేసుకుని తినాల్సిందే, అద్దరిపోద్ది. దానికి పెరుగు రైతా, ఈ 3, ఒక డ్రింక్ బాటిల్ చాలండి బాబు, లైఫ్కి ఇంకేం కావాలి చెప్పండి. రెడీ అయిపోయింది. ఓ పక్కన బిర్యానీ, ఓ పక్కన మష్రూమ్ కర్రీ. ఇలా చేసుకుని తినండి, ఎంత బాగుంటుందో తెలుసా టేస్ట్. ఏదైనా మనం చేతిలో ఉంటుందండి. గోదావరి సైడు కుమ్ము పడేస్తారు అంతే. ఏదైనా ఒకసారి చెయ్యాలనుకుంటే అది సక్సెస్ అయ్యి తీరుతారనమాట. నేనైతే అనుకుంటే అది అయిపోద్దులేండి. రెడీ, బిర్యానీ రెడీ అండ్ కర్రీ కూడా రెడీ. మీకు పిక్స్ పెట్టాను కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు లంచ్ బాక్స్, మరి పిల్లలకి బాక్స్ పెట్టాలి కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడుగుతారంట, మమ్మీ చేసిన బిర్యానీ తీసుకురండి అని. అందుకనే పెడతాం అనమాట, కర్రీ ఎక్కువ బిర్యానీ ఎక్కువ పెడతాం. సో బాక్స్ కూడా పెట్టేశాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా వేడివేడిగా తింటే అదిరిపోద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్. థ్యాంక్ యూ ఆల్.